హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగు, అలాగే ఈ వ్లాగే లాస్ట్ వ్లాగు అత్తారింట్లో. ఇంకా నేనైతే ఇప్పుడు తాండాకు వచ్చేసాను. ఈ వ్లాగ్లో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days నేను అక్కడక్కడ షూట్ చేసిన క్లిప్స్, అలాగే నేను అత్తారింటి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఏమేమి ప్రిపరేషన్ చేసి వస్తాను అవన్నీ ఈ వ్లాగ్లో చూసేయండి. 3 days అన్నాను కదా అనేసి చాలా లెంతీ వీడియో అనుకోకండి, చాలా చిన్న వీడియోనే, చాలా బాగుంటుంది. పూర్తిగా చూసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అబ్బా లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి, లాంగ్ వీడియోస్కి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. అలాగే ఆ రోజైతే 4:30కి మెలకు వచ్చింది. లేవంగానే కసులు మొత్తం చిమ్మేశాను. ఇంకా ఫ్రైడే అనగానే కల్లాపి చల్లుకుంటాం కదా, అదే స్టార్ట్ చేశాను. కొంతమంది మహానుభావులు వస్తారు, ఇప్పుడు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు, అది కెమికల్, దాన్ని నువ్వెందుకు పట్టుకొని చల్లుతున్నావు, అలాగే వీడియో ఎందుకు తీసావు అనుకుంటూ వస్తారనమాట. అలా అని ఒట్టిగా ముగ్గేసేది చూపించినా సరే నువ్వు పచ్చరంగు వాడావు కదా అని అడుగుతారు. ఇంకా చెప్దాం అనుకున్నా, అందుకే ఫస్ట్ అయితే నా జాగ్రత్త నేను కూడా తీసుకుంటాను. ప్లీజ్ ఎవరు కామెంట్స్ చేయకండి ఈ కల్లాపి గురించి. ఎందుకనంటే శుక్రవారం అనగానే మనసుకు ప్రశాంతంగా ఉంటే, ఇండ్లు క్లీన్గా అలాగే పచ్చగా కలకలలాడుతూ ఉంటే మన సంతోషం కోసమైనా సరే కొన్ని చేస్తాము. అలాగే నా జాగ్రత్త కోసం అయితే కొంచెం ఫస్ట్ హ్యాండ్స్కి అయితే కవర్ వేసుకుందాం అనుకున్నాను, అది కాలేదు. ఇంకొకటి మెయిన్గా నేను తీసుకున్న జాగ్రత్త ఏంటి అంటే, ఎప్పుడు కల్లాపి చల్లినా సరే ఇంట్లో మాపింగ్ చేయకముందే కల్లాపి చల్లుతాను, అలాగే ఇంకా స్నానం చేయకముందే వెళ్తాను అనమాట. ఈ 2 చేసేసరికి ఆ కల్లాపి చల్లిన తర్వాత మాపింగ్ చేసి ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యేసరికి నా హ్యాండ్స్కి ఎలాంటి కెమికల్ ఉండదు. మీరు చెప్పినట్టు డేంజర్ అవుతుంది ఎప్పుడు అని అంటే, కల్లాపి చల్లొచ్చి వెంటనే మనం అన్నం తినేస్తాం చూడండి, అప్పుడు డేంజర్ అవుతుంది. ఓకే, అందుకు నేను తీసుకునేట్టు కూడా నేను తీసుకుంటానండి. తర్వాత అక్కడ ఆ కల్లాపి చల్లేసి ముగ్గు పెట్టేసి హెడ్ బాత్ చేసి వచ్చేసరికి టైం వచ్చేసి 6 అయిపోయింది. ఇంకా మంచిగా లక్ష్మీదేవతకి అంటే ఫస్ట్ మన ఇంట్లో గడపకు కూడా లక్ష్మీదేవతే కదండి, మంచిగా పూజించుకుంటున్నాను నేను. ఇక్కడ డైలీ నేనైతే పూజించను, తాండాలో అయితే ఫ్రైడే అలాగే ట్యూస్డే ఊదిస్తాను. ఎందుకనంటే తాండాలో కూడా డైలీ ఊదించను. ఇంకా మాకున్నది అదొక్క గడపే, పదే తిరుగుతూ మా పిల్లలు తొక్కితే నాకు నచ్చదనమాట. అందుకు ఆ 2 days మాత్రమే పెట్టుకున్నాను. మొత్తానికి ఇలా గడపను ఊదించేసరికి ఎంత కలగా అనిపించిందంటే అంత మనశ్శాంతిగా అనిపించింది. ఇంకా మంచిగా అటో ఫ్లవర్ ఇటో ఫ్లవర్ పెట్టేశాను. ఇంకా గడప అలాగే ఇల్లు అంతా కలకల్లాడుతూ ఉన్నప్పుడు మెయిన్గా మనము లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి కదా. రెడీ అంటే పెద్దగా రెడీ కాదు, కాళ్ళకైతే పసుపు ఖచ్చితంగా పూసుకోవాలి అని ఫ్రైడే రోజు విన్నాను. ఫ్రైడే రోజు ఖచ్చితంగా పూసుకోవాలి అని అయితే విన్నాను. ఈ శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఫ్రైడే అయితే నేను మంచిగా పాదాలకి పసుపు అయితే అద్దేసుకుంటాను. ఇంకా ఆ రోజు అయితే మాత్రం పూజ పెద్దగా అయితే చేయలేదు నేను, అంటే ప్రసాదం చేసి అయితే నేను చేయలేదన్నమాట. అత్త ఏంటి అంటే ఇక్కడ అత్తకి పద్ధతి లేదు అన్నట్టు చెప్తారనమాట. అందుకోసం అయితే ఇంక నేను ఎందుకులే అనేసి జస్ట్ నార్మల్గా పూజ చేసుకున్నాను. ఇంకంతే, నార్మల్ పూజ చేస్తుందంట అత్త, నేను కూడా అందుకే అదే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా 6 అయిపోయింది కదా, అక్కడికి 6:20 అయిపోయింది. మామయ్యకి గంజి అలాగే నర్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. తర్వాత ఇంట్లోకి వచ్చి దీపం పెట్టేసుకుంటున్నాను. దీపం ఇంకా మంచిగా బెల్లం ముక్క పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా మనశ్శాంతిగా అనిపించింది. అవును, మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే 2nd week చేద్దాం అనుకుంటున్నాను, కుదరదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నేను ప్రస్తుతం తాండాకైతే వచ్చేసానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అత్త పూజ చేసిన వెంటనే ఇక్కడ పక్కనే టెంపుల్ కాదు అమ్మవారు ఉంటారనమాట, మా ఏరియాలోనే ఉంటారు. వెళ్దాము, మొత్తం రెడీ సెట్ చేసుకోమ్మా అని అయితే చెప్పింది. ఇంకా మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాను. అమ్మవారు అనగానే ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే తీసుకెళ్ళాలి కదా, అందుకు కాయ, ఒక ఫ్లవరు, పసుపు కుంకుమ, ఇంకా కొద్దిగా చక్కెర ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు అంటే టెంపుల్కి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు టెంకాయ ఇంకేంటి అంటే ఖచ్చితంగా ఇది ఒకటి తీసుకోండి, బెల్లమైనా ఇంకా చక్కెర అయినా తీసుకోండి. అక్కడ చాలా చీమలు ఉంటాయి కదా, ఏదో ఒక సైడ్కి వేస్తే మంచిగా తినేస్తాయి.
ఇంకా తర్వాతకొచ్చేసి ఇంట్లో కాయ కొట్టిన రోజు పెన్నం అయితే పెట్టొద్దంట. పెన్నం పెట్టి రోటీ కర్రీ ఇలాంటివి ఏమీ చేయకూడదంట. ఆ రోజేమో మామయ్య కోసం అయితే మాత్రం చిన్న కాకరకాయలు అయితే తెచ్చారు. వాటిని చేసుకొని రావడానికి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రోటీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి అత్త అయితే మాత్రం ఇంకా మంచిగా అన్నం పప్పు అయితే వండి పెట్టేశారు. నేనేమో రోటీ కూరగాయ రొట్టె వేసాను. అలాగే పిన్ని కాకరకాయ కర్రీ వేసి తీసుకొచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే పిన్ని అయితే ఎల్లిపాయ కారం అయితే మిక్సీ పట్టింది. వాళ్ళ నాన్న కోసం అనుకుంటా. కొంతమందికి కొందరు చేతులతో తింటే చాలా ఇష్టం అండి. అలా పిన్ని మంచిగా ఎల్లిపాయ కారం నూరుతుంది అనేసి పిన్నితో అయితే చేయించుకొని ఇవ్వడానికైతే వెళ్ళేసింది. ఇక నాకు ఫ్రైడే రోజు అసలు ఏం వ్లాగ్ షూట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. నిజం చెప్తున్నా, నాకు నచ్చేలా కాదు వ్లాగ్స్. మీకు ఎలా నచ్చుతాయి వ్లాగ్స్ తీస్తే, మీరు ఎలా మీకు ఇష్టం ఇంట్లో వ్లాగ్స్ అయినా సరే ఎలా తీస్తే మీరు ఇష్టంగా చూస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. నిజంగా నాకు ఆ రోజు అయితే అస్సలు అర్థం అవ్వలేదు. వంటేలాగో పూర్తయిపోయింది. ఇంకేం తీసి షూట్ చేయాలి అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను షూట్ చేయలేదు. ఇదైతే ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మొత్తం గుళ్ళల్లో ఉన్న బట్టలన్నీ తీసి మా అత్త పెట్టేసి ఆ రోజు. ఇంకా ఊరిళ్ళే టైం దగ్గరకు వస్తుంది కదా, మళ్ళీ కొద్దిగా ఇవన్నీ నీట్గా సర్దిరి వెళ్దాము అనేటట్టు కొన్ని అన్ని బట్టలు అలాగే మా బట్టలు అవన్నీ ఒక చోట అన్ని మడతలు పెట్టేశాను. ఇంకా ఫ్రైడే రోజు అయితే అక్కడితో అయిపోయిందనమాట. ఈవినింగ్ దాకా షూట్ చేశాను అక్కడక్కడ. తర్వాత ఇది వచ్చేసి సాటర్డే అండి. సాటర్డే రోజు అయితే మాత్రం టమాటో నిల్వ పచ్చడి అయితే పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంటికి సడన్గా చాలామంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మా సైడ్ డిష్గా టమాటో పచ్చడి అంటే టమాటో పచ్చడి ఉంటే పప్పు కూడా అవసరం లేదండి. అంత ఇష్టంగా తింటాం మేము. టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు నంచుకోవడానికైనా ఫస్ట్ టమాటో ఏదైనా పచ్చడి ఉంటుంది, కొద్దిగైనా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా టమాటో పచ్చడి అయితే ఆ రోజు పెడుతున్నాను. అందులోనూ టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట, రెడ్గా ఉన్నాయి. అందుకోసం అయితే పెడుతున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. కొలతలు అవన్నీ అయితే చెప్పట్లేదు. ఎందుకనంటే ఇది కొలతలు కరెక్ట్గా వేసినంత మాత్రాన ఈ చట్నీ కుదరదండి. అది దాని ప్రాసెస్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. దానికి ఎంత సెట్ అవుతుంది, అది ఎలా అయితే కుదురుతుంది అని అది చూస్తేనే అర్థమవుతుంది. అందుకోసమైతే నేనైతే అందాజాగానే వేస్తాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలతతో వేస్తాను. అలాగే నాకు అర్థం కూడా అయిపోతుంది. ఇందులోకి మెయిన్గా టమాటో, చింతపండు, ఇంకా ఆయిల్ బాగా పడుతుంది. అవన్నీ మంచిగా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులను కూడా మంచిగా మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీలోకే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటో, చింతపండుని, దాన్ని కూడా వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకొని తాలింపు వేసేసుకోవడమే. తాలింపు అయితే మ్యాండేటరీ, చాలా బాగుంటుంది చట్నీ అయితే. మీకు ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ కామెంట్ చేయండి. మన సంధ్య హోమ్లీ ఫుడ్స్లో టమాటో పచ్చడి కూడా మోస్ట్ సెల్లింగ్ ఫుడ్ ఐటమ్ ఏంటి అని అంటే టమాటో పచ్చడి అండి. చాలా టేస్ట్ ఉంటుంది, నిజం చెప్తున్నా. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఇది మన దగ్గర అయితే. టమాటో పచ్చడి అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగా కుదురుతాయండి నాకైతే మాత్రం. ఇంకా మంచిగా టమాటో పచ్చడి కూడా కలిపేశాను. చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నా నాకు నోరైతే ఊరుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అందుకోసం అయితే టమాటో పచ్చడి అయితే అక్కడ పెట్టేశాను. మెయిన్గా తాలింపు అండి. తాలింపులోనే చాలా వరకు ఉంటుంది అన్నమాట ఇది. నేనైతే చాలామంది టమాటో పచ్చడిలోకి చల్లగైన తర్వాత, అంటే మన మామిడికాయ పచ్చడి దీనిలోకి అయితే మాత్రం చల్లగైన తర్వాత తాలింపు కలపాలి అని చెప్తారు. కానీ నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి కూడా నేను వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే కలుపుతాను. నాకు ఎందుకు అట్లానే టేస్ట్ అనిపిస్తుంది, అట్లనే ఎక్కువ మనసు నిలువ ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. ఇంకా తర్వాతకు వచ్చేసి మనం ఏదైనా వంట చేసాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వంట ఎంత కంప్లీట్ అవుతుందో ఏమో తెలియదు, కానీ దానికి పడ్డ సామాన్లు వెంటనే తోముకోకపోతే ఇంకా పెద్ద చిరాకు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అందుకోసం అయితే ఎప్పటికప్పుడు సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను. ఇంకొకటి యూట్యూబ్ అప్డేట్ ఎంతమంది చూశారు అనేది అయితే కామెంట్ చేయండి. యూట్యూబ్ అప్డేటు అంటే ఇది చాలామందికి తెలియదు. యూట్యూబ్లో మనీ రావాలి అంటే ఫస్ట్ మనకి 4000 అవర్స్ కావాలి. అలాగే యూట్యూబ్ వాళ్ళకి మనము ఇవన్నీ ఇవ్వాలన్నమాట. 4000 అవర్స్ అలాగే 1K అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ని ఇస్తేనే వాళ్ళు మనకి మానిటైజేషన్ చేసి వాళ్ళు మనకి డబ్బులు వచ్చేలా ఎంకరేజ్ చేస్తారు కదా. ఇది ఇంత దాకా జరిగిన ప్రాసెస్. ఇప్పటి నుంచి ఏమొచ్చింది అంటే 4000 వాచ్ అవర్స్ కాస్త 8000 వాచ్ అవర్స్ అయ్యింది. చాలా పెద్ద షాకింగ్ ఇదైతే.
నిజం చెప్తున్నా, చాలా చాలా పెద్ద పెద్ద షాకింగ్ ఇది. అంటే నార్మల్గా టైంపాస్ కోసం చేసి దేవుడు ఉన్నారులే, దేవుడు చూసుకుంటారులే అనుకున్న వాళ్ళకైతే నిజంగా ఇప్పుడైతే మాత్రం యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అవ్వదు, మీకు డబ్బులు అయితే రావు. నార్మల్గా ఫిబ్రవరి దాకా 4000 అవర్సే ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత ఇంకా 8000 అవర్స్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది యూట్యూబ్ చాలా మంచి పని చేసిందని నేను చెప్పుకుంటాను. చాలా చాలా మంచి పని చేసింది యూట్యూబ్ అయితే. నాకైతే ఒక్క నిమిషం కూడా బాధ అనిపించలేదు. ఎందుకు అని అంటే చాలామంది జోక్గా తీసుకొని సీరియస్గా తీసుకోకుండా యూట్యూబ్ని జస్ట్ వస్తాయిలే, ఇంకా ఈ దేవుడు ఉన్నాళ్ళే చూసుకుంటారులే, మనం చేసేదేదో ప్రయత్నం చేద్దాంలే అన్నట్టు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి తెలీదు, ఒక్కసారి యూట్యూబ్లోకి దిగిన తర్వాత దిగకపోయినా పర్వాలేదు, దిగిన తర్వాత ఆపేస్తే మాత్రం చాలా నెగిటివిటీ ఉంటుంది. అందులో నువ్వు వీడియో చేసేదాన్ని కదా అన్నట్టు చూస్తారు. అదే మనం డబ్బులు వచ్చి సంపాదించినప్పుడు అందరూ పొగుడుతారు, కానీ నార్మల్గా దేవుడు ఉన్నాళ్ళే చూసుకుంటాడు అని చేసి ఆపేస్తే మాత్రం చాలా నెగిటివిటీ. అలాంటి వాళ్ళకి అయ్యో ముందే తెలుసుకుంటారు అనమాట. 8000 గంటలు మేము ఎలా చేయాలి అని ముందే ఆపేస్తారు. అందుకోసం యూట్యూబ్ మంచిగా పెట్టింది అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ మాట వినడానికి కొద్దిగా బాధే అనిపిస్తుంది, అంటే చాలా ఎట్లనో అనిపిస్తుంది, కానీ అది చాలా కరెక్ట్ అండి. చాలా టైంపాస్ కోసం చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు తర్వాతకి. వాళ్ళకైతే మాత్రం చాలా కరెక్టు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, దేవుడు ఉన్నాడు అంటారు కదా, దేవుడు ఉంటాడండి. మనం ఏమి చేయకపోయినా సరే మనకు అన్నీ వచ్చి దేవుడు మన దగ్గరికి తెచ్చి ఇవ్వడు. ఒక చిన్న సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి. ఒక అతను పడవలో వెళ్తున్నాడంట, సముద్రం నిండా మునిగిపోతుందంట. నిజంగా అంటే ఆ పడవ కూడా మునిగిపోతుందంట. కానీ ఆయనకి కొంతమంది ఫస్ట్ ఏమో ఒక అతను ఇంకొక పడవ తెచ్చి ఇందులోకి ఎక్కువ సేఫ్గా వెళ్తాం, అది మునిగిపోతుంది పడవ అని చెప్తే, లేదు నాకు దేవుడు వస్తాడు, నేను రోజు దేవుని పూజిస్తాను, అన్ని దేవుడే చూసుకుంటాడు, నాకు దేవుడే వచ్చి హెల్ప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు అని అయితే పంపించాడంట. ఇంకొకసారి చిన్న తెప్ప వచ్చిందంట, ఇంకా మునిగిపోయేటప్పుడు ఒక తెప్ప పంపించాడంట. ఆ తెప్పని పంపించినా సరే ఈ తెప్పని ఆ పడవ పక్కలే అవుతుందంట, అయినా తీసి ఎక్కకుండా, లేదు నాకు దేవుడే వచ్చి హెల్ప్ చేస్తాడు, నేను దేవుడు హెల్ప్ చేస్తేనే వెళ్తాను అన్నట్టుగా మళ్ళీ సేమ్ అలాగే ఆ తెప్పని కూడా వదిలేశాడంట, అలాగే కూర్చున్నాడంట. అలా ఇంకా కొంతమంది వచ్చి పిలిచినా సరే నేనైతే రాను, నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు అని అయితే చెప్పి అలాగే కూర్చున్నాడంట. ఒక 1 అవర్కి అంతా ఆ పడవ మొత్తం మునిగిపోయి చనిపోయాడు కూడా. వాడి పిచ్చితనం ఏంటో తెలుసా, దేవుడు అన్నిసార్లు వచ్చింది, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరికి హెల్ప్ చేయలేడు. ఫస్ట్ వచ్చిన పడవ దగ్గర నుంచి అన్ని ప్రయత్నాలు దేవుడే పంపించినవి, అవన్నీ ముందుకు దొబ్బాడనమాట. నువ్వు ఈ హెల్ప్ తీసుకొని వచ్చేసేయని. దేవుడు ఎవరికి ప్రత్యక్షం అయ్యి నీకు ఇది చేస్తాను అది చేయను అని చెప్పాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి, కానీ మనం అన్ని పనులు చేస్తూ ఆ పనులకి అన్ని సవ్యంగా జరిగేలా చూడుతండి. మనం ఇప్పుడు ఒక పడవలో పోతుంటే నాకు హెల్ప్ చేయతండి, ఇంకొక పడవ వచ్చేలానైనా హెల్ప్ అనుకోవడం మనకి అదొక కోరిక అవుతుంది. అంతేగాని దేవుడు వచ్చి మనని ఇట్లా ఎత్తుకోబోతాడు అనేది ఒక స్వార్థం అవుతుంది, అదొక పిచ్చితనం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు మనకి ఏది దేవుడు చేయడు, మనము చేస్తేనే ఇప్పుడు ఇది అవుతుంది. అంతే తప్ప మనం చేయకుండా అవ్వాలి అంటే అది అంతా కుదరదు. ఈసారి యూట్యూబ్లో అలా ఆలోచించుకొనే దిగండి, దిగితేనే అంతా సీరియస్గా చేస్తేనే ఈసారి అయితే యూట్యూబ్ సక్సెస్ అవుతుంది. మనమేం సెలబ్రిటీలు కాదు, ఒక వీడియో 2 వీడియోలు పెట్టంగానే వైరల్ అయ్యి మనకి అవి మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడితేనే అవుతుంది. ఇదైతే నేను నమ్ముతాను. అలాగే నేనైతే మాత్రం చెప్పగలుగుతున్నా, ఇప్పుడైతే మాత్రం నేను కూడా నమ్ముతున్నా. ఇంకొకటి ఓకే, చాలా మాట్లాడేశాను. తర్వాతకు వచ్చేసి ఇంకా ఈవినింగ్ సాటర్డే రోజు ఈవినింగ్ నైట్ రొటీన్ అయితే చూపించాను కదా. ఫస్ట్ అయితే మొత్తం సామాన్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా మొత్తం మ్యాక్సిమం డైలీ అక్కడ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు అదే డైలీ రొటీన్ ఉంటుంది. ఈ నైట్ మొత్తం సామాన్లు తోముకోవడం, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసుకోవడం, ఇంకా రేపు ఏమైనా బ్యాటర్ ఉంటే అది కలుపుకోవడం, పాలు కలిపిచ్చేసేయడము, ఇంకా నట్స్ నానబెట్టేసేయడం. ఇంతటితో నా పని అయితే ఈవినింగ్ నుంచి నైట్ దాకా డైలీ అత్తారింట్లో ఉంటే అదే ఉంటుంది. ఇంకా
సండే రోజు అయితే మాత్రం అక్కడ మంచిగా కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టేశాను. 1.5 kg బెండకాయ అలాగే 2 kgs అనుకుంటా కాకరకాయ కూడా ఫ్రై చేసి వచ్చేసాను. కానీ నేను ఉన్నప్పుడే బెండకాయ ఫ్రై అయిపోయింది. కాకరకాయ ఫ్రై అయితే అట్టే ఉండే. మొత్తానికి తండాకైతే వచ్చేసాను. చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో. ప్లేస్ అయితే మాత్రం చాలా భయపడ్డాను. ఈ తాండా గురించి ఇలా వేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నెక్స్ట్ వీడియోలో నుంచి తాండా ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. ఈ వీడియో మీరు ఇంత దాకా చూసి ఉంటే చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ నుంచి ఏమైనా చెప్పాలి అంటే చెప్పండి. నెక్స్ట్ అయితే మాత్రం హౌస్ క్లీనింగ్ బ్లాగ్ అయితే వస్తుంది. ఏమైనా టిప్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అబ్బా. నాకైతే ఫస్ట్ టైం మా గ్రౌండ్ ఇలా చూసి కొద్దిగా భయం వేసింది. 1 monthకి అంతా ఇంత ఘోరం అవుతుందని నేనైతే ఊహించలేదు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దాకా చూసినందుకు. బాయ్ బాయ్.